ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను. రైట్, ఇదండి కొబ్బరి పచ్చడికి కావలసిన దినుసులు ఇవి. ఇదండి పచ్చి కొబ్బరి, మిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లి, ఇవన్నీ ఇలా వేసి కాస్త నూనె పోసుకొని ఇలా కలుపుకొని లైట్గా, మరీ ఘోరంగా కలుపుద్దండి, లైట్గా. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే మంట పెట్టి అలా వదిలేస్తారు కదా. ఇప్పుడు లైట్గా చింతపండు వేసి, ఓకే, ఆహాహా, గుమ్మగుమ్మలాడే వాసన. ఇలానే పచ్చిదే తినేయాలని, కానీ అంత ఇలాంటివి ఏం తింటాం. రైట్, ఇప్పుడు పోయిన ఆపేస్తాం. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఎలా తయారు చేసి చూపిస్తాను మీకు. రైట్, ఓకే. ఇప్పుడు ఇదండి ఈ వేయించుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి, మిర్చి, కరివేపాకులని ఇప్పుడు ఈ వేయించాం కదా, చింతపండు కూడా వేసాం మనం లైట్గా. దీన్ని మిక్సీలోకి తీసుకోవాలి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇదండి కొబ్బరి పచ్చడి తయారైంది. చూడండి, చాలా బాగుంటుంది. ఇందాక నేను ఓసారి టేస్ట్ కూడా చూస్తా. ఇంకా పచ్చిది ఇలానే తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. అసలు ఇది వైట్ రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా దీనికన్నా పొడిగా తయారు చేసుకోవచ్చు. అంటే ఆయిల్ కొద్దిగా తక్కువ వేసేసి చాలా పొడిగా తయారు చేసింది మా అమ్మ. మా ఇంట్లో వాళ్ళు చేశారు కాబట్టి ఇది ఫస్ట్ టైం ట్రై చేశాం. ఓకే, చూడండి, ఇలా ఉండకూడదు, ఇలా అయినా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా మీరు తడిగా తినాలి, రైస్లో కలవాలనుకుంటే, ఒకవేళ పొడిగా ఉండాలనుకుంటే ఆయిల్ కొద్దిగా తక్కువ వేసేసి అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఓకే, రైట్, బాయ్. ఇది కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం. ఓకే.